నేను మీ నాగబెల్లి జితేందర్ సామ్రాట్. పుడమి టీవీ చారిత్రక చరిత్రపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలపైన చేస్తుంది. పుడమి టీవీ చారిత్రకమైనటువంటి కార్యక్రమంలో భాగంగా వరంగల్ మహానగరానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి 3వ డివిజన్ పైడిపల్లి, ఆరేపల్లి మధ్యలో ఉన్నటువంటి ఎల్లమ్మ గుట్ట, ఎల్లమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎల్లమ్మ గుట్ట. ఈ ఎల్లమ్మ గుట్టకు ఉన్నటువంటి ప్రధాన ద్వారం. మనము ఈ ఎల్లమ్మ గుట్టకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఏంటంటే, ఇక్కడ వెలసినటువంటి గ్రామం పేరు, గ్రామం పేరు ఎల్లంపహాడ్. ఎల్లంపహాడ్ చుట్టూరా ఉన్నటువంటి గ్రామాలు అనేకం. కాకతీయుల విగ్రహాలు మట్టిలో కూరుకుపోయినాయి, మట్టిలో కమ్ముకపోయినాయి. అదంతా కూడా ఒక చరిత్రను కనుమరుగు చేస్తున్నటువంటి పరిస్థితి. పుడమి టీవీ వాటన్నింటినీ వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. మనం ఎల్లమ్మ గుట్టను ఎక్కి ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకొని మళ్ళొకసారి మనం ఈ చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని మాట్లాడదాం. ఈ పైడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజలు తమకై తాముగా పూజించుకునేటువంటి, తమ కోసం కొలువైనటువంటి ఒక అద్భుతమైన తల్లి ఎల్లమ్మ తల్లి. ఆ ఎల్లమ్మ గుట్టనే. ఆ ఎల్లమ్మ గుట్టకు చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉంది. 98 ఎకరాల భూమి విస్తీర్ణం ఉంది. 1161వ సర్వే నెంబర్లో. ఇది మనకు రికార్డులలో ఉన్నటువంటి అంశం. త్రిమూర్తులు కొలువైనటువంటి దేవస్థానం, కాకతీయ రాజులు సందర్శించినటువంటి దేవస్థానం. ఈ గుట్ట చుట్టూరా వెలిసినటువంటి అనేక ఆలయాలు ఉన్నాయి. అక్కడ శివాలయం ఉంది. ఈ గుట్ట కింద కూడా శివాలయాన్ని ధ్వంసం చేసిళ్ళు. ఆ విగ్రహాలను కూడా పురావస్తు శాఖ వాళ్ళు తీసుకుపోయిళ్ళు. ఇప్పటికీ 100లాది విగ్రహాలు పడిపోయి ఉన్నాయి. ఇది అన్యక్రాంతమవుతున్నటువంటి ఎల్లమ్మ గుట్టగా పరిగణలోకి తీసుకొని గ్రామస్తులు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని నేలమట్టం చేయాలని చూసినప్పుడు పైడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు విగ్రహాన్ని ఇక్కడ మళ్ళీ పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. ఇక్కడ గుడి కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లమ్మ గుట్ట, ఎల్లంపహాడ్, ఎల్లమ్మ గుట్ట చుట్టూరు వెలిసినటువంటి మళ్ళొకసారి పల్లెల పేర్లు చెప్పుకుందాం. పైడిపల్లి, ఆరేపల్లి, ఏనుమాముల, సర్దార్పేట, అదేవిధంగా తాళ్ళగూడెం, కొత్తగూడెం, కొత్తపేట, శివపురం, ఇట్లా పెరకపల్లి, ఇట్లాంటి గ్రామాలు, కొన్ని గ్రామాలు కనుమరుగైపోయినాయి. మనం ఈ గుట్ట కోసం తన సొంత డబ్బులు పెట్టుకొని తను సాగు చేసినటువంటి పంటల్ని అమ్ముకొని ఈ గుట్ట కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఆ వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, అంటే అసలు ఈ గుట్టకు సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి? ఈ ఈ దేవాలయానికి సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గరే ఉంది. ఇది కాకతీయుల కాలం నాటి ప్రాశస్త్యం గల ఎల్లమ్మ అమ్మవారు గుట్ట. ఈ గుట్ట పేరు కూడా ఎల్లమ్మ అమ్మవారి పేర్లోనే ఉంటుంది. కానీ కొందరు స్వార్థంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని ప్రభుత్వ భూమి కిందికి కూడా రికార్డులలో మార్చే స్థాయికి వచ్చిండ్రు. ఇక్కడ ఎల్లమ్మ అమ్మవారి పాదాలు కూడా ఉంటాయి. పూర్వం ఇక్కడ రెండో సంబంధం పెళ్ళిళ్ళు కూడా అయ్యేదట. ఈ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసే అంత విస్తీర్ణంలో భూమి ఉండేది. ఇప్పుడు ఆ భూమి కుంచుకుంటూ పోయింది. ఆలయ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసి కింద పడేసి చేస్తే మళ్ళీ ఊరిలో అందరి సహకారంతో మళ్ళీ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మీ పేరేంటి? అసలు మీరు దీన్ని చేయాల్సినటువంటి, ఎందుకు దీనిపైన మాకు ఇంట్రెస్ట్ కలిగింది? ఊర్లో మనకు కూడా ఇంత పెద్ద కాకతీయుల కాలం నాటి మన వారసులు మనకిచ్చిన వారసత్వ సంపదను మనం రక్షించాలనే ఉద్దేశంతో మా అన్నగారు, మా మిత్రుడు, మా భాస్కరన్న గారు, పల్లం భాస్కరన్న గారు, నేను కలిసి దీన్ని ముందుకు పడి చాలా ఇబ్బందులు కోర్చుకుంటూ భక్తుల సహకారంతో మా సొంత డబ్బులతోటి కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఉన్నాం. అంటే ఇంత పెద్ద దేవస్థానం, దీని 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 యొక్క గుడి ఎక్కడ ఉంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడే ఇక ఈ ఫస్ట్ నుండి ఇక్కడే ఉన్నది. పూర్వం అంటే ఒక 50-60 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి విగ్రహం ధ్వంసం చేస్తే అప్పుడున్న పూర్వీకులు, మా తాత, మా మామ వాళ్ళ కాలం ఆ రోజుల్లో కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇదే చోటున ప్రతిష్ఠించిండ్లట. ఈ అమ్మవారి విగ్రహంకి ఎదురుగానే పాదాలు ఉన్నాయి కాబట్టి అవే సాక్షి అన్నట్టు విగ్రహం ఇక్కడనే ఉంటుందని చెప్పి.
ఓకే. అంటే మీరు అంటే పైడిపల్లి గ్రామానికి ఇంకో మరొక నేపథ్యం ఉంది. దాన్ని పక్కన పెడదాం. ఈ అనేక చారిత్రాత్మకమైనటువంటి ఒక కట్టడాలున్నాయి ఇక్కడ. కాకతీయులకు చివరి మట్టి కోట ఇదే. మీ ఊర్లోనే ఒక మంచి పురాతనమైనటువంటి శివాలయం ఉంది. అదే విధంగా ఏది కౌకొండ గుట్టల నుండి పరిపాలన చేసినటువంటి చంద్రగిరి వంశస్థులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళున్నాయి. ఈ చుట్టుపక్కల గ్రామాలు. మీరెట్లా ఫీల్ అవుతున్నారు? ఇంత వేల సంవత్సరాల కా వేల సంవత్సరాల చరిత్ర ఉన్నందుకు ఈ కాకతీయుల గడ్డలో ఇన్ని విగ్రహాలుండి, ఇంత పురాతన సంపద మా పైడిపల్లి ఊర్లో ఉన్నందుకు మేము గ్రామస్తులుగా మాత్రం చాలా సంతోషానికి గురవుతున్నాం. ఈ సంపదను రాబో తరాలకు అందించాలనే దృఢ సంకల్పంతోటున్నాం. దీనికి మాకు మీడియా మిత్రులు సహకరించాలి. దాంతో పాటు ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం గూడా ముందుకొచ్చి మాకు సహకరించి మాకు ఆలయ నిర్మాణం చేపట్టాలని ఓకే. కోరుకుంటున్నాం. చెప్పండి. అంటే ప్రధానంగా అంటే ఎల్లమ్మ దేవాలయం గురించి మీరు చేసినటువంటిదేంటి? ఎల్లమ్మ తల్లి గురించి చేసిందంటే ఏంటంటే, మాకు తాతల ముత్తాతల నుండి ఇక్కడ ఎల్లమ్మ గుట్ట అని ఉన్నది. ఎల్లమ్మ తల్లి పైన ఉన్నదని తెలిసి, మేము కొద్ది కొద్ది మా ఊహ వచ్చిన కాంచెని రావడం, పోవడం అట్లా మొక్కుకోవడం, పండుగల పూటొచ్చి కొబ్బరికాయలు కొట్టడం అట్లా జరిగింది. తర్వాత కొద్ది కొద్ది మా తాతల కాలంలో ఒకసారి విగ్రహాన్ని కింద పడేసిందని తెలిసింది. వాళ్ళు తాత ముత్తాత మళ్ళా ప్రశ్నించిందని తెలిసింది. తర్వాత మాకు లోకజ్ఞానం వచ్చిన తర్వాత కూడా రీసెంట్‌లీ 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం అట్లా కింద పడేయడం జరిగింది. దాన్ని ఏంది ఇది అని బాధ అనిపించి మిత్రుడు సుదర్శన్‌తోటి చర్చించి ఏందన్నా ఏం చేస్తే బాగుంటది ఎట్లా అంటే, మనం మెట్లు గనక మనం సొంత డబ్బుతోటి కడితే ఆ! మన గ్రామ ప్రజలు కూడా ముందుకొచ్చి పైనేమన్నా చేయడానికి సహకరిస్తారు అనే ఆలోచన నాకు కలిగజేసిండు. కలిగజేసేటప్పుడు ఇద్దరం చెరిని డబ్బులేసుకొని అమ్మవారి దగ్గరికి మెట్లు కట్టి భక్తులు పోయే సౌకర్యం కల్పించే ఉద్దేశంతోటి మెట్లు మా సొంత డబ్బులతోటి మేము నిర్మించడం మొదలుపెట్టినాం. మొదలుపెట్టిన తర్వాత కొందరు మేము చేసే పనుల నుంచి, ఆ మెట్ల నుంచి కొందరు దాతలు కూడా మాకు కొద్ది గొప్ప ఆర్థిక సాయం అందించిళ్ళు. అందించడం వల్ల మెట్లు పూర్తయినాయి. మెట్లు పూర్తయిన తర్వాత ఇగ వాళ్ళు వీళ్ళు మేము కడతాం అని మా ప్రముఖ గ్రామ పెద్దలు వాళ్ళు వీళ్ళు అన్నారు. అంటే సరే కడతారులే అని మేము 2 సంవత్సరాల పైన మేము కూడా దానికోసం వెయిట్ జేసినాం. తర్వాత ఆలోచనొచ్చింది. ఏమన్నా మనము అంత జేసినాం. అది కూడా కడితే ఏంది అని ఆలోచన అన్న మళ్ళా నాకు కొంచెం ప్రోత్సహించిండు. అట్లా చేస్తే బావుంటదన్న. మనం ఏం పెట్టే అవసరం లేదు. మనం ఎంతో కొంత పెట్టుకుంటే మిగతా భక్తులు పెడతారు, గ్రామ ప్రజలు పెడతారు అంటే సరే అని మేము గూడా ఒకటయ్యి మొదలుపెట్టినాం. కొందరి పెద్దల సహకారంతోటి మొదలుపెట్టినాం. మొదలుపెట్టే ముందు కొంత చందాలు తిన్నాం. గ్రామంలో ఉన్న భక్తులు చాలామంది చెప్పాలంటే చాలా డబ్బులిచ్చిళ్ళు. కొందరు 50,000 ఇచ్చినోళ్ళు, 1000 ఇచ్చినోళ్ళు, 2000 ఇచ్చినోళ్ళు, ఫె ఆహ్, 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 అంతే 50,000 వరకు 50,000 ఇచ్చినోళ్ళు గూడా ఉన్నారు మాకు. అట్లా మాకు ఒక 3,00,000 చిల్లర మాకు వసూలయినాయి. అంటే పని మొదలుపెడతా అంటే వత్తాన్నాయి. వత్తాంటే మేము చేత్తా ఉన్నాం. చేత్తా ఉంటే తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు కొంచెం ఇబ్బందొచ్చి పని ఆగిపోయింది. ఎల్లమ్మ గుట్టనే గాదు. పైడిపల్లి చుట్టూరా వెలిసినటువంటి అనేక కట్టడాలు, అనేక ఆలయాలు మనం చెప్పుకుంటున్నాం. విరగల్లు అనేటువంటి విగ్రహాలు గూడా పైడిపల్లిలో ఉన్నాయి. దాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం గావచ్చు, లేకపోతే చారిత్రాత్మకమైనటువంటి నిపుణులు, చరిత్ర మీద పరిశోధన చేసేటువంటి వాళ్ళు వీటిపైన అధ్యయనం జేయాలి. అసలు వీటి నేపథ్యాన్ని ఇక్కడున్నటువంటి చాలా రకాల ప్రశ్నలు ఇంకా తలెత్తుతున్నాయి. అసలు పైడిపల్లి గ్రామం ఆ పేరు రావడానికి కారణం ఏందనేది గూడా తలెత్తుతుంది. చివరి మట్టి కోట కావడం వల్ల ఆహ్, సైనిక కేంద్రాలు గూడా ఉంటాయి. చివరి మట్టి కోట కావడం వల్ల. ఎందుకు అంటే రాజు దగ్గరికి సంప్రదించాలంటే ఇక్కడ నుండే మొదలైతది గాబట్టి, అటు నుండి వెళ్ళాలనుకున్నా గూడా ఔట్ అయితది గాబట్టి, ఇటు ఉత్తర ప్రాంతానికి ముందు స్థానం అయితది గాబట్టి, ఇన్ని రకాలుగా దానిలో ఇమిడి ఉన్నాయి గాబట్టి, ఇది కాకతీయుల యొక్క సైనికుల వలయంలో ఉన్నటువంటి ప్రాంతాలుగా మనం చెప్పొచ్చు. ఇక్కడ నుండి రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు గావచ్చు, అంతకుముందు గణపతి దేవుడు గావచ్చు, వీళ్ళందరూ సందర్శించినటువంటి పల్లెలుగా చెప్పవచ్చు. వీటిపైన ఒక దేవతల బావి అని ఉంటుంది పైడిపల్లిలోనే. ఆ దేవతల బావి దగ్గరికి తురస్కులు దాడి చేశారని, ఆ మెట్ల బావిని కూల్చివేశారని, ఇప్పుడు కూడా దాన్ని పూడ్చేసి దాన్ని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం కొనసాగుతుంది. దాదాపు ఒకరిద్దరు కాదు, వందలాది మంది గ్రామస్తులు ఈ ఎల్లమ్మ గుడి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుంది. అట్లాగే కొంతమంది దాతలు డబ్బుల రూపకంగా కావచ్చు, ఇంకే రూపకంగా కావచ్చు సహకారాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం
ఈ ఎల్లమ్మ దేవాలయమే కాదు, ఈ పైడిపల్లి చారిత్రాత్మకమైనటువంటి మొత్తం కట్టడాలపైన ఒక అధ్యయనం చేస్తూ వాటిని ఈ కుడిమి టీవీ ప్రేక్షకులకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ ఎల్లమ్మ గుట్టకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని మనం తీసుకున్నాం. కెమెరామెన్ కొడిశాల నవీన్‌తో జితేందర్, పొడిమి టీవీ, వరంగల్ ఎల్లమ్మ గుట్ట నుంచి.